ఈ డెకోర్ ఇలా రావడానికి మేము నలుగురం బుర్రలు బద్దలు కొట్టుకున్నాము. ఫైనల్ అవుట్పుట్ చూసాక మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. అయితే పైన పెళ్లి కూతురు డెకోర్ కి మాత్రం మా దివ్యకి మా చెల్లికే క్రెడిట్స్ మొత్తం. ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన మెటీరియల్ అండ్ కలర్ లో ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి ఇంట్లో ఉన్న శారీని అటాచ్ చేసి అయితే అలా సెట్ చేశారు. ఇంకా మిగతావి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా బయటే తీసుకొచ్చారు. కమింగ్ టు హల్దీ డెకోర్ నేను మా బావే తీసుకోవాలి క్రెడిట్స్ మొత్తం డిఐవై చేయాలి, మనమే చేయాలి అని రోడ్ల మీద పడి తిరిగి ఫైనల్ గా మా బడ్జెట్ లో చేసే ఒక మంచి డెకరేటర్ దొరికితే ఆయనకైతే ఇచ్చేసి వచ్చాము. ఎలాంటి టెన్షన్ ఆగమాగం లేకుండా టైం కి చేసి ఇచ్చి వెళ్లారు. మేము ప్రశాంతంగా వచ్చి ఈవెంట్ చేసుకున్నాం. అసలు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, పైన చేయాలా, కింద చేయాలా, పైన చేస్తే ఎండా, కింద చేస్తే డెకోరేట్లా, ఇవన్నీ ఆలోచించి ఫైనల్ గా అయితే ఇలా సెట్ చేసి సింపుల్ అండ్ ఫెంటాస్టిక్ గా అయితే చేసాము. కమింగ్ టు మా చెల్లి అవుట్ఫిట్, అది వచ్చేసి క్రాప్ టాప్ అనమాట. మేము స్టిచ్చింగ్ చేయించే వాళ్ళని అంటికే ఇచ్చాము. క్రాప్ టాప్ చేసి ఇచ్చారు. వైట్ లో కావాలి అంటే ఇలా వైట్ మీద ఎల్లో ఫ్లవర్స్ తో చేసి ఇచ్చారు. దానికి దుపట్టా ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్ళినప్పుడు మేమే తీసుకుని సెట్ చేసాము. ఇంకా హల్దీ జ్యువెలరీ అంటారా, దిల్సుఖ్ నగర్ గల్లీలో ఒక షాప్ లోకి వెళ్ళి 400 రూపీస్ కి తీసుకొచ్చాము. అదన్నమాట మా గోలా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.